ఫోటో తీసుకుంటాను. పెన్షనర్ మిత్రులందరూ కూడా నమస్సులు. ప్రధానంగా జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్లో పెన్షన్కి సంబంధించినటువంటి అంశాలు చాలా పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల కాలంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రెగ్యులర్ పిఎఫ్లు అయితే ఫిబ్రవరి 2026 వరకు అందరికీ చెల్లింపులు చేయడం జరిగింది. అయితే మొదటి పేమెంట్ జరిగిన తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్ కూడా చాలామంది రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులకంతా కూడా పెండింగ్ ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్లకు డిఏలు కానీ లేదా రిటైర్డ్ అయిన తర్వాత రెగ్యులర్ సబ్సిడీలు కానీ వాళ్ళ అకౌంట్లో జమ అయినాయి. మొదటి పేమెంట్ జరిగిన తర్వాత రెండో పేమెంట్ కోసం కూడా దరఖాస్తు చేయడం జరిగింది. అయితే గత మే జూన్ అంటే 2025 మే జూన్లో దరఖాస్తులు చేస్తే ఈరోజు వరకు వారి జిల్లా పరిషత్ ఆఫీసులో కదలిక లేదు. సుమారుగా 100 నుంచి 200 వరకు అప్లికేషన్ పెండింగ్ ఉన్నట్లుగా మాకు సమాచారం అందింది. సుమారు పలమనేరు ప్రాంతంలోనే ఒక 20-30 మంది దాకా అటువంటి మొత్తాలు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా పరిషత్ అధికారులు ఈ యొక్క ప్రావిడెంట్ ఫండ్ పై శ్రద్ధ తీసుకొని పెండింగ్ అప్లికేషన్ పరిష్కారం చేసి వెంటనే వాటికి చెల్లింపులకు చర్యలు తీసుకోవాలా. ప్రభుత్వము చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వాటిని 26 ఫిబ్రవరికి వేసేస్తే వీళ్ళకి ఈ అప్లికేషన్ కూడా ప్రాసెస్ చేసి సీఎంలో పెట్టాయంటే అవి కూడా అకౌంట్లో జమ అయ్యేవి, కానీ జమ కాలేదు. పిఎఫ్ సెక్షన్ వాళ్ళు సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఏమంటే మీకు వడ్డీ రాదని, డిఏ రాదని రకరకాల చెప్తా ఉన్నారు. ఇది చాలా అసంబద్ధం. ఏ మేరకు వస్తుందో ఎంతవరకు వస్తుందో ఆ మొత్తాలు చెల్లించేట్టుగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి, కానీ వాటికి సాగులు చెప్తున్నారు. సీఈఓ గారు బాగా స్పందిస్తూ ఉన్నారు, కానీ పిఎఫ్ సెక్షన్ సిబ్బంది కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి సీఈఓ గారు వెంటనే దీనిపైన స్పందించి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి ఈ పెండింగ్ అప్లికేషన్ ఏమైతే ఉన్నాయో రెండో విడత పిఎఫ్ అమౌంట్ పెండింగ్ ఉండేవన్నీ కూడాను వెంటనే చెల్లిందా చెప్పని పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వానికి సమర్పించి అవి జమ చూడాలని చెప్పని అందరినీ కూడా అధికారులు కోరుతా ఉన్నాం. నా పేరు పుష్పరాజు, పలమనేరు పెన్షనర్స్ అసోసియేషన్లో నేను కూడా మెంబర్ని. గత కొంతకాలంగా మాకు రావాల్సిన డిఏలు కానీ, లేకపోతే అరియర్స్లు కానీ, లేకపోతే పిఎర్స్ కానీ, లేకపోతే ఇతరమైన వాటివి అవి ఐఆర్ కానీ చాలా ప్రభుత్వ పరంగా మాకు చాలా పెండింగ్ ఉన్నాయి. దాన్ని ఇన్ టైంలో చేస్తే బాగుంటుందని చాలా సంవత్సరాల నుంచి కూడా మేము పోరాడుతున్నాము. ఆ పోరాటాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇన్ టైంలో ప్రభుత్వము అధికారులు స్పందించి మాకు రావాల్సిన డిఏ అరియర్స్ కానీ, తర్వాత పిఆర్సి కమిటీ వేయడం కానీ, ఐఆర్ ఇవ్వడం కానీ, ఇతరమైన విషయాలన్నీ కూడా ప్రభుత్వ పరంగా మాకు రావాల్సింది పెన్షనర్స్కి, ఉద్యోగస్తులకి, ఉపాధ్యాయులకి సంబంధించినటువంటి అన్నీ కూడాను ఇన్ టైంలో మాకు రావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవంతా కూడా మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. పెన్షనర్స్ అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మా కుటుంబంలో 2021 రిటైర్ అయిపోయినాము హెచ్ఎం గాను. అయితే అప్లికేషన్ పెట్టిన తర్వాత ఇంతవరకు సెకండ్ ఇన్స్టాల్మెంట్ పీఎఫ్ ఇవ్వలేదు. ఇలాంటి రోజులు గంగవరం, పలమనేరు మండలంలో దాదాపు 25 మంది దాకా ఉన్నాము. జడ్పీ ఆఫీసులు కలిసినట్లయితే కన్సర్న్ క్లర్క్ నిర్లక్ష్యంగా ఆడిట్ పోయింది, మీకు వడ్డీ రాదు, ఇప్పుడే కాదు ఫస్ట్ వాళ్ళు చేయవల్ల మీరు సెకండ్ టైం ఇస్తున్నామని నిర్లక్ష్యంగా చెప్తున్నారు. ఒకసారి సిఓ గారు కలిసినాము. సిఓ గారు ఏమో చూస్తాము అన్నారు, ఆయనేమో పాజిటివ్గానే ఇచ్చినారు. సూపరింటెండెంట్ మేడం గారు కలిసినాము, తప్పులు కూడా ఆయన రెక్టిఫై చేసింది. క్లర్క్ సరిగా సిఎఫ్ఎంఎస్ పంపడం దాని వల్ల మాకు అది కూడా ఆలస్యంగా జరిగింది. మీరు ఇలాంటి విషయాల మీద మాకు కావాల్సిన అమౌంట్ తొందరగా ఇచ్చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము ముసలి వాళ్ళు చెప్పినాము, అనేక జబ్బులతోనూ, రోగాలతోనూ, ఇంటి సమస్యలతో, కుటుంబ సమస్యలతో బాధపడుతుంటాము. మా విన్నపాన్ని మీరు పరిష్కరిస్తారని కోరుతున్నా.